నరసరావుపేటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల సవాళ్లు తీవ్రతరమవడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది. నేడు మధ్యాహ్నం కోటప్పకొండ సాక్షిగా అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమైన అధికార పార్టీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రత్యక్ష వాదనకు దిగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ చర్చకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు ఇరు నాయకుల నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మాట్లాడిన మాటలు మీడియా సమావేశం చూశాను. అందులో ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండ పైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఇక నేడైతే మధ్యాహ్నం కోటప్పకొండ సాక్షిగా అభివృద్ధి అంశాలపై చర్చకైతే ఆ కార్యక్రమానికి పోలీసులైతే అనుమతి ఇవ్వనట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నర్సరావుపేట అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మధ్య ఒక సవాళ్లు అటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పైన అటు ఆ చెదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పైన కూడా అటు చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సవాళ్లు స్వీకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు చెదలవాడ అరవింద్ బాబు కోటప్పకొండ సాక్షిగా కూడా మరి చర్చకు సిద్ధం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఉద్రిక్త వాతావరణం లేకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గోపిరెడ్డి నివాసం దగ్గర అటు అదేవిధంగా చెదలవాడ అరవింద్ బాబు పార్టీ ఆఫీస్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. శాంతి భద్రతల నేపథ్యంలో కూడా ఈ విషయం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే అటు సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య పోలీసులు కొంత తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో ఈ చర్చలు సఫలమవుతాయా లేదా మరి పోలీసులు అడ్డుకునేటువంటి పరిస్థితి అనేది కూడా మరి మధ్యాహ్నం లోపు తేలేటువంటి అవకాశం ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.